ఈరోజు కనిగిరిలో వాసవి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్లవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి. ఈ దేవాలయం 100 సంవత్సరముల క్రితం నిర్మించి జీర్ణోద్ధరణ కారణంగా 2024 ఫిబ్రవరి 29వ తేదీ శంకుస్థాపన జరిగినది. కనిగిరి గ్రామ వాస్తవ్యుల విరాళములతో కంప్లీట్ గా పునాది నుంచి పూర్తి రాతి కట్టుబడితో చాలా వైభవంగా కట్టుబడి జరిగినది. ఏప్రిల్ 12వ తేదీన ప్రతిష్ఠ జరిగినది. 100 సంవత్సరముల క్రితం నుంచి పూజలు అందుకుంటున్న పంచలోహ విగ్రహం ఇది. ఈ పంచలోహ విగ్రహమునే మళ్ళా అదే పునఃప్రతిష్ఠ చేశాము. జై వాసవి, జై జై వాసవి. కనిగిరిలో శ్రీ వాసవి మాత గుడి 3 సంవత్సరాల తర్వాత పునఃప్రతిష్ఠానంతరము ఈ రోజు ప్రతిష్ఠ తర్వాత జరిగే జయంతి ఉత్సవము కనిగిరిలో దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారి పునర్నిర్మాణ ప్రతిష్ట సందర్భంగా ఏప్రిల్ 12వ తారీఖు నుంచి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. 5 రోజులు ఉత్సవం జరిగింది. ఎంతో మంది పీఠాధిపతులు వచ్చారు. వారి చేత ఈ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మా కమిటీ వారు కూడా ఎంతో కృషి చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మరి అందులో భాగంగా నిర్మాణ ప్రతిష్ట సందర్భంగా మొట్టమొదటిసారిగా అమ్మవారి జయంతి ఈ రోజు జరుగుతుంది. అంగరంగ వైభవంగా భక్తులంతా కూడా ఎంతో జనాలు వచ్చి పాలాభిషేకం చేశారు. మరి ఈ జనాన్ని చూసి మాకే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు అమ్మవారికి మహిళలంతా సాయంత్రం 6 గంటలకి సారే సమర్పిస్తున్నాము. వాసవి, జై జై వాసవి. గతంలో మా అమ్మవారి దేవాలయము ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కట్టింది. మేము రెగ్యులర్ గా దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళం. మా ఇలవేల్పు మాకు ఎన్నో సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వచ్చి అమ్మవారిని కొలిచి దదం పెట్టుకుంటే మాకు ఆ సమస్యలన్నీ క్లియర్ అవుతూ వచ్చాయి. మా పిల్లలు వృద్ధి చెందాక వాళ్ళు ఉద్యోగ అవకాశాల టైంలో కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డ ఇదిలో కూడా అమ్మవారికి గట్టిగా దండం పెట్టుకున్న తర్వాత ఆంజనేయ స్వామి దయ వల్ల, మా వాసవి అమ్మవారి దయ వల్ల మాకు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ రోజు అమ్మవారి జయంతి ఉదయం నుంచి అభిషేకాలు పూజలు బాగా జరిగాయి. అందరు భక్తులు విరివిరిగా వచ్చారు. అందరూ బెంగళూరు నుంచి చాలా దేశాల నుంచి అందరూ బాగా వచ్చారు. బాగా జరిగిందండి. మేము అమ్మవారి కార్యక్రమాలన్నీ బాగా చేశామండి. అమ్మవారికి గాజుల మాల, పసుపు కుంకుమ మాల, నవధాన్యాల మాల అవి చేయడంలో మేము చాలా సంతోషించామండి. మా ఇంట్లో ఆడపిల్లకి ఎలా చేశామో అమ్మవారికి కూడా అంతకన్నా బాగా చేశామండి. ఒక ఆడపిల్లలాగా మేమందరూ మా చేతులతో అమ్మవారికి అన్నీ చేశామండి. చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు వాసవి మాత జయంతి. వాసవి మాత మన ఆర్యవైశ్యులకి కులదైవం కాబట్టి మనం చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు అమ్మవారిని కొలుస్తారు. మాకు ఇలా అమ్మవారి జయంతికి ఇలా సారి జరపడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ తరపున సార తీసుకురావడం జరిగింది. ఉదయం నుంచి ఇక్కడ పంచామృతాలతో అమ్మవారికి అభిషేకాలు, పాలాభిషేకాలు, ఉచ్చ విగ్రహాలకు అభిషేకాలు జరుగుతున్నాయి. చాలా మంది జనం గొప్పగా వచ్చారు. ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుపుతున్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలకి, వాసవి క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి. వనితా క్లబ్ మెంబర్స్ అందరి సహాయ సహకారాలతో ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమ, చీర, జాకెట్ అందించడం జరుగుతుంది. అయిందా? సూపర్. వాయిస్